నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సౌందర్య లహరి శ్లోకాలను మీరు ఇంతవరకు విని నన్ను ఆదరించారు. నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు నేను శివానంద లహరిని మొదలు పెడుతున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతోటి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించారు ఈ శివానంద లహరిని. ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుని అనుగ్రహంతో మొదలు పెడుతున్నానండి. ఆదిశంకరాచార్యులు శ్రీశైలంలోని హటకేశ్వరం అంటే పాలధార పంచదార అనే ప్రాంతంలో కూర్చొని రచించారట అని పెద్దలు చెప్తుంటారు. లహరి అంటే ప్రవాహము, అంతులేని ఆనంద ప్రవాహమే ఈ శివానంద లహరి. ఈ శివానంద లహరిని చదవాలంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించినట్టే. శివానంద లహరి సంస్కృతం శ్లోకాలు కనుక అందరికీ అర్థమయ్యేటట్లుగా భావాన్ని కూడా తెలుపుతాను. శివోహం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం మస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఓ శివశివాని, మీకు వందనములు. చంద్రుని శిరస్సుపై ధరించారు. ఒకరి కోసం మరొకరు తపస్సు చేసుకున్నారు. భక్తుల కోరికలు తీరుస్తున్నారు. అందరికీ శుభం చేకూర్చుతున్నారు. 3 లోకాలకు మంగళం చేకూర్చుతున్నారు. కానీ మనస్సుకు మాత్రమే కనిపిస్తారు. ఆనందరూపులు, మీకు వందనములు. శివోహం.